వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కార్గో సర్వీస్లో భారీగా నగదు పట్టుబడింది. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాదు నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్లో 22 లక్షల నగదును గుట్టుచప్పుడు కాకుండా జంగారెడ్డిగూడెం తరలించారు. అయితే కార్గో సర్వీస్లో నగదు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు కార్గోలో తనిఖీలు చేపట్టి నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎవరి పేరు మీద పార్సెల్ వచ్చింది, ఎవరు పార్సెల్ బుక్ చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ స్లీవ్ జోజీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రాజేష్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పార్సల్స్ వీళ్ళు వస్తున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఆ కార్గో వెహికల్ను సర్ప్రైజ్ చెక్ చేయగా దానిలో పార్సిల్లో వచ్చినటువంటి డబ్బులు దొరకడం జరిగింది. సుమారు 22 లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉన్నది. అవి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి సంబంధించిన అనేది తదుపరి దర్యాప్తులో తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ డబ్బులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ గారు వచ్చారు, వారు ఈ డబ్బులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. నమస్తే అండి, నేను జంగారెడ్డిగూడెం ఏఆర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ జంగారెడ్డిగూడెం. ఈరోజు మార్నింగ్ సుమారుగా 9 o'clock టైంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కార్గో ఆర్టీసీ బస్సులో జనరల్ చెకింగ్ భాగంగా మన ఎఫ్ఎస్సి టీము, మన సిఈ గారు, ఎస్ఐ గారు వెళ్ళారు. అక్కడికి జనరల్ చెకింగ్లో భాగంగా అక్కడ కార్గోలో వచ్చిన ప్యాకెట్ను ఓపెన్ చేయగా ప్యాకెట్లు ఓపెన్ చేయగా దాంట్లో నగదు రూపంలో క్యాష్ దొరకడం జరిగినది. అది లెక్కపెట్టగా 22,59,500 వచ్చినది. ఆ అమౌంట్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేస్తున్నాం. ఎఫ్ఎస్టీ టీమ్ హెడ్ గారు వెళ్ళి డిపాజిట్ చేస్తున్నారు. అదే విషయం మేము నోడల్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి కూడా తెలియపరుస్తున్నాం. అది తెలియపరిచిన తర్వాత వాళ్ళ ఎలక్షన్ నామ్స్ ప్రకారం ఆ డబ్బులు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఈసీఐ సబ్మిట్ చేసుకుంటే దాని ప్రకారం డబ్బులు రిలీజ్ చేస్తారు. అదేవిధంగా రేపు ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్టీసీ బస్సులో కార్గోలో అట్లో కూడా వేస్తున్నారు కాబట్టి మా టీం, ఎఫ్ఎస్టీ టీము, తర్వాత ఎఫ్ బస్సులో కూడా వెహికల్స్ ఆపి త్వరలీగా చెక్ చేస్తారు. అందుకోసం ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఆ మనీ అలాంటిది ఏమైనా జరిగితే ఇప్పుడు క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది బస్సు వాళ్ళ మీద. అలాగే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు డబ్బులు ఎవరు ఇచ్చారు, ఏం చేశారు అనే దాని మీద కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ఎలక్షన్ నామ్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారండి. కావున ఇది మూలంగా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం. నేను జంగారెడ్డి ఇన్స్పెక్టర్. ఈరోజు మా యొక్క భారత ప్రభుత్వ ఎలక్షన్స్ కమిషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంసీసీ బోర్డర్ కాండక్ట్ రూల్స్ ప్రకారంగా మేము కొన్ని మా యొక్క సబ్ డివిజన్లో, మా యొక్క సర్కిల్లో కొన్ని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్టులు ఎస్ఎస్ టీంలు, ఎఫ్ఎస్ టీంలు అని చెప్పి అది ఏర్పాటు చేసి తరువుగా అన్ని వెహికల్ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ప్రతిది కూడా వెక్ చేస్తుంటే కొంత అమౌంట్ దొరుకుతుంది, అవన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎఫ్ఎస్ఎస్ టీం వాళ్ళు, ఆ యొక్క ఇన్ఛార్జి గారు, వారందరూ కూడా తరువుగా మన జంగారెడ్డిగూడెం గంగారమ్మ వారి టెంపుల్ దగ్గరలో ఒక ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన కార్గో ఒక వెహికల్, గూడ్స్ వెహికల్ వస్తే అది దాని మీద తరువుగా చెక్ చేయడం జరిగింది. ఇస్తే దాంట్లో మన తహసీల్దార్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చాం. వారు కూడా వారి ఆధ్వర్యంలో, ఎఫ్ఎస్సి టీమ్ ఆధ్వర్యంలో మేము దాన్ని చెక్ చేయగా దాంట్లో ఏ విధమైన రసీదు లేకుండా, బిల్లు లేకుండా అనాథరైజ్డ్గా ఒక 670
సిరుకు ఆ డబ్బులు అవి అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. దీని గురించి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ యొక్క భారత ఎలక్షన్ కమిషన్ వారు ఎప్పటి నుంచి కూడా మనకి ఈ యొక్క పేపర్లో మీడియాలో కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు మా దగ్గర సరైన ఆధారాలతో ఉండాలి. ఎంత డబ్బు తీసుకెళ్ళినా పర్లేదు, దానికి సరైన ఆధారం ఉండాలి, దానికి సరైన రసీదులు ఉండాలి. అవి ఉంటేనే ప్రయాణం చేయాలి, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ యొక్క మనం అందరూ ఎంసీసీ రూల్స్లో కాండక్ట్ రూల్స్లో మనం ఆధీనంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ఈ యొక్క భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారి ఆధీనంలో మనం ఏదైతే ఉన్నామో మనం అంత జాగ్రత్తగా మనం ఉండాలి. దాన్ని తూచి తప్పుకోకుండా ఉండాలి. ఈ యొక్క ఏదైనా సరే ఈ రూల్స్కి వ్యతిరేకిస్తే ఎంతటి వారి మీద కేసు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ఈరోజు కూడా ఈ యొక్క ఆర్టీసీ ఏపీ ఎంత నెంబర్ అంటే ఏపీ 29Z1184 అనే కార్గో వెహికల్లో ఈ యొక్క అక్రమంగా ఈ విధంగా ఏ విధమైన డాక్యుమెంట్స్ లేకుండా, అనుమతి పత్రాలు లేకుండా ఈ యొక్క M1ని తీసుకురావటం దీన్ని చట్టంగా మన యొక్క భారత ఎలక్షన్ కమిషన్ వారి యొక్క రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని మన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ యొక్క M1ని సీజ్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా ఇలాంటి ఈ యొక్క అక్రమ రవాణా చేయటం కానీ ఏదో చేయకూడదు. ఏ విధమైనా సరే బట్టల రూపేణ కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా పంచిపెట్టడానికి పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే వెళ్తే మేమంతా కూడా టీమ్స్ అన్ని ఉన్నాం. మొత్తం అంతా కూడా ఈ యొక్క మూవింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అట్లయితే తహసీల్దార్ మూవింగ్లు ఉంటారు, మా ఎస్ఐ గారు ఉంటారు, మేము ఉంటాం, మా డిఎస్పీ సార్ ఉంటారు, అందరూ కూడా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మా కళ్ళు కప్పాలంటే మేము కుదరదు. అది జాగ్రత్తగా ఈ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే మేము చట్ట పరిధిలో మేము వారిపైన క్రమశిక్షణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎవరి నుంచి ఎవరికి వెళ్తున్నాయి సార్? నుంచి వస్తుందండి. ఇది హైదరాబాద్లో ఒకడు ఒక అతను ఇచ్చారు. ఇక్కడ ఒక అతను ఒక పేరు అది మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటే అతనికి ఇస్తాకి తీసుకొచ్చారని చెప్పి ఒక బ్యాగ్లో అని చెప్పి తెలిసింది. అది కూడా ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేట్ చేసి మన తహసీల్దార్ కూడా తెలియపరుస్తాం. ఈ అమౌంట్ హైదరాబాద్ కేసు నమోదు చేశారు.